నమస్కారం అండి. శ్రీ సాయి మారుతి జ్యువెలరీ వర్క్స్‌కి స్వాగతం. నేను మీ రాము. సో, ఈరోజు మీకు ఒక కాసుల పేరు చూపిస్తున్నాను. సో, కాసుల పేరు స్పెషాలిటీ ఏంటంటే ఈ వీడియోలో లాస్ట్‌లో చెప్తాను. మీరు పోనీ గుర్తుపట్టగలిగితే నా కామెంట్‌లో పెట్టండి. లాస్ట్‌లో దాని గురించి ఏంటో క్లియర్ చెప్తాను. సో, ఈరోజు ఈ కాసుల పేరు గురించి చెప్పాలంటే ఇది వెయిట్ వచ్చి లైట్ వెయిట్ అండి. 60 గ్రామ్స్‌లో చేశాను. విత్ బ్యాక్ చైన్‌తోని 62 గ్రామ్స్ అట్లా అయింది అంతే. సో, ఇది ఏం లేదు, సింపుల్ డిజైన్ అండి. పెద్దగా మీరు చూసింటారు చాలా మందిలో. కాసులొచ్చాయి, లైన్ కాసులొచ్చాయి. పువ్వులనేది బంచులుగా వచ్చాయి. జస్ట్ రూబీ స్టోన్స్ వచ్చాయి ఒక లైన్‌లో. కాసుల పక్కన పంటి. ఇక్కడ ఈ మధ్యలో కూడా రూబీస్ వచ్చి మధ్యలో పచ్చొచ్చింది. సో, ఇది మొత్తం హ్యాండ్ నక్షి అనమాట. సో, ఈ డిజైన్ చూడండి, ఇది మొత్తం హ్యాండ్ నక్షి అనమాట. హ్యాండ్ నక్షిలో చేశాననమాట. టోటల్ డిజైన్ వచ్చి హ్యాండ్ నక్షి. పెద్దగా స్పెషాలిటీ కుందన్ వర్క్ కానీ పచ్చి వర్క్ ఏం లేదు. ఇది ప్లెయిన్ వర్కే వస్తుంది, ప్లస్ నక్షి వర్క్. ప్లెయిన్ అండ్ నక్షి మిక్స్లో చేసిన అనమాట. ఓన్లీ నక్షి అని చెప్పరాదు, ఓన్లీ ప్లెయిన్ అని చెప్పరాదు అనమాట. సో, నక్షి ప్లెయిన్ మిక్స్లో వచ్చింది. సో, ఇదే ఏం చేస్తారంటే కొంతమంది టోటల్ నక్షి అని చెప్పి కూడా చెప్తారు, ఎక్కువ ఛార్జెస్ చేస్తారు. నా దగ్గర మీకు ఆ ప్రాబ్లం ఉండదు అనుకోండి. సో, అన్నిటికీ ఒకటే వేస్టేజ్ ఇస్తాను చెప్పాను కాబట్టి సో చెప్తున్నాను. కొంతమంది అలా చెప్తూ ఉంటారు, ఇలా వచ్చింది కొంచెమే నక్షి, కాకపోతే మొత్తం నక్షి అని చెప్పి కూడా మీకు తీసుకుంటాం. సో, ఇది మొత్తం నక్షి కాదు, జస్ట్ ఈ లాకెట్ మటుకు నక్షి చేశాను. సో, ఇది మొత్తం ప్లెయిన్ వర్క్ కిందకి వస్తుంది అనమాట. సో, ఇదండి. సో, దీని గురించి చెప్పాలంటే ఇంకా లాకెట్ ఇలా వచ్చింది హార్ట్ షేప్లో. నాకు కస్టమర్ ఇచ్చిన డిజైన్ చూపిస్తాను సైడ్లో. వాళ్ళు ఎలా ఇచ్చారో దాంట్లో చాలా మార్పులు చెప్పారు. ఆ మార్పులు ఎలా చెప్పారంటే ఆ డిజైన్ కూడా అసలు కనిపించట్లేదు యాక్చువల్లీ డిజైన్ చూపించినట్టు. సో, దాన్ని చూసి నేను చేశాను. కానీ చాలా నైస్గా వచ్చిందండి. లైట్ వెయిట్తో చాలా, మీకు ఫోటోలో వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా హెవీగా వచ్చింది. చూడండి, ప్రతి ఒక్క పట్టి దగ్గర చూడండి, ఈ 2 లైన్ల బాల్స్ వస్తాయి. ఇట్లా బాల్స్ పైన మళ్ళీ స్టోన్స్ వచ్చాయి. సో, కాసులు వచ్చాయి, లైన్ కాసులు ఒకదానిపైన ఒక కాసులు వచ్చి, కాసులు అనే దానికి విషయంలో చెప్పాలంటే మీకు ఎవరైనా అండి, ఈ కాసులు ఎవరైనా ఇప్పుడని కాదు, ఇంకా 100 సంవత్సరాలు నడుస్తుంది అనుకుంటాను నేను. 100 సంవత్సరాలు తెలిసి ఇంకో 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కానీ ఈ డిజైన్ మారాలనుకుంటాను. వాటిలో కొంచెం మాడిఫికేషన్ చేస్తామంటే తప్పించి కాసులు అనేది ఎవరికి. సో, నేను పుట్టినప్పటి నుంచి ఉన్న డిజైన్స్ ఇప్పుడు నడుస్తుంది, మేబీ ఇంకా తర్వాత కూడా నడుస్తాయి అని అనుకుంటున్నాను నేను. కాబట్టి కొంచెం మార్పులు చేర్పులు చేస్తాం అంతే. సో, నేను చెప్పినట్టుగా స్టార్టింగ్లో చెప్పినట్టుగా వీడియోలో దీంట్లో డిఫరెంట్ ఏంటంటే మళ్ళీ ఇంకా చూపిస్తాను. ఈ కాసులు అన్నీ ఉన్నాయి కదా, ఈ లక్ష్మి కాదు, ఓన్లీ ఫ్లవర్ వచ్చింది. ఓన్లీ ఫ్లవర్ వచ్చింది. దీంట్లో ఎటువంటి లక్ష్మి రూపు లేదు. కాసుల పేరు అంటే లక్ష్మి పేరు అనుకుంటారు అందరు, కానీ ఇది లక్ష్మితో చేసిన కాసుల పేరు కాదు. టోటల్ ప్లెయిన్ కాసులు, జస్ట్ ఒక ఫ్లవర్ ఇచ్చారు అంతే. తర్వాత ఈ మధ్యలో కూడా లక్ష్మి కాసు వస్తాయి కదా, వాళ్ళు చూపించిన దాంట్లో లక్ష్మీ లాకెట్ ఉంది. సో, ఆ లక్ష్మీ లాకెట్ డిజైన్ నేను నక్షిలో తీసుకొచ్చాను. లక్ష్మి లేకుండా ఆ షేప్లో డిజైన్ తీసుకొచ్చి ఈ డిజైన్ చేశాను అనమాట. సో, టోటల్ డిజైన్ నేను చేసిన అని చెప్పుకోవచ్చు, అలా ఉందన్నమాట ఇది. అంటే వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారు, నాకు ఈ షేప్లో ఈ కాసుల పేరు కావాలి, దాంట్లో లక్ష్మి అటువంటిది కావాలి. వాళ్ళు చూపించినట్టు లాకెట్ లక్ష్మి ఉంది, కాసులలో లక్ష్మి ఉంది. సో, నాకు కాసుల లక్ష్మీదేవి వద్దని చెప్పారు వాళ్ళు. సో, అలా లక్ష్మి అమ్మవారు లేకుండా, అంటే వాళ్ళ సెంటిమెంట్ దేవుళ్ళ మెడలో వేసుకుని ఒక్కొక్క సెంటిమెంట్ ఒకలా ఉంటుంది కదా. సో, అలా కావాలన్నట్టుగా. ఇప్పుడు మన కాసుల పేర్లు లక్ష్మి లేకుండా అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు లక్ష్మి అంటే ఓన్లీ హిందూస్ వేసుకుంటాం, కాకపోతే ఇలా వేసుకుంటే ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. సో, అదొక అడ్వాంటేజ్ ఇలా ఉంటాయి. సో, ఇది అండి ఈరోజు కాసుల పేరు విషయంకి వస్తే. సో, ఇది వచ్చి నేను 62 గ్రామ్స్లో చేశాను విత్ బ్యాక్ చైన్ సన్నగా వచ్చింది. టోటల్ 62 గ్రామ్స్ వచ్చింది. సో, నాకు ఇది ఆర్డర్ ఇచ్చినాక ఒక 10 డేస్లో కంప్లీట్ చేశాను అది. సో, అంతే అండి, ఈ రోజుకి వీడియో ఇంతే. సో, ఇప్పుడు చెప్పినట్టుగా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, నమస్కారం.